జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారి గురించి గౌరవం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 14 ఏళ్ళు చేశాడని చేతులు తిప్పుతూ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మహిళలకు ఒకటన్నా గుర్తుకొస్తుందా, ఒక పథకమన్నా అడుగుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వాడి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మహిళలకు గుర్తుకొచ్చేది పసుపు కుంకుమ, దీపం పథకం గుర్తుకొస్తుంది, డ్వాకరా గుర్తుకొస్తుంది. వాళ్ళని వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో. చరిత్ర తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతా ప్రజలు నేను ఏది చెప్తే అదే నమ్ముతారనుకుంటే అది నీ అతిశయోక్తి అవుతుంది జగన్మోహన్ రెడ్డి. ఒకటి గుర్తుంచుకో, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మహిళలకు ముందుగా గుర్తొచ్చేది డ్వాకరా. నువ్వు అంటావు కదా మాటికొస్తే, నా అక్క చెల్లెమ్మలకు డ్వాకరా ద్వారా రుణమాఫీ చేస్తా, డ్వాకరా ద్వారా ఇది చేస్తా అది చేస్తా, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఆ డ్వాకరా సిస్టమ్ తెలుగు నేలపైన ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది తెలుసుకో. నువ్వు ఇంకొక మాట మాట్లాడతావు, మహిళలకు నేను ఏదో చేసా అని. ఒకప్పుడు మహిళలు కట్ల పొయ్యిల మీద వంటలు వండుకుంటూ ఉంటే మా ఆడబిడ్డలు కట్ల పొయ్యిల పైన కాదు వంటలు వండుకోవాల్సింది, వాళ్ళకి ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుసుకో. ఉచితంగా ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రమే కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికి వెలుగు అవుతుంది, ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికి వెలుగునిస్తుంది అని చెప్పి ఆ రోజు కొన్ని లక్షల మంది ఆడబిడ్డలు చదువుకోవడానికి వాళ్ళకి సైకిళ్ళు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కాలేజీల్లో రిజర్వేషన్లు కల్పించడం కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ నువ్వు ఇంకొకటి అడుగుతూ ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా మహిళలకు అవకాశం కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేశారు మహిళలకి. నువ్వేం చేశావు? మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే, వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉంటే కనీసం చర్యలు తీసుకోలేకపోయావు. ఇది నీ బుద్ధి. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తే నువ్వు ఆ గ్యాస్ పైన భారాన్ని మోపుతూ ఉన్నావు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీలో మహిళల కండక్టర్లకు అవకాశం కల్పిస్తే ఈరోజు నువ్వు మహిళలపైన ఒక దమనకాండ జరిపిస్తూ ఉన్నావు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాకరా తీసుకొని వస్తే నువ్వు వాళ్ళపైన ఈరోజు యస్మాలు ప్రకటించడం ఇలాంటివి చేస్తూ ఉన్నావు. ఇది నువ్వు చేసింది. నీ పేరు చెప్తే ఈరోజు మహిళలు విరక్తి పొందుతూ ఉన్నారు. ఏంట్రా వీడి ప్రభుత్వంలో ఈరోజు మనకు రక్షణ లేదు, రేట్లు పెంచేశాడు, మా పైన భారాన్ని వేస్తూ ఉన్నారు, మా ఇంట్లో బిడ్డలు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేవి సైకోరెడ్డి ప్రభుత్వంలో అని మహిళలు బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మారి తెలుసుకోండి, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. నోరు దేవుడు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడుకుంటుందంటే అది సరితోగదు. హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. కరెక్ట్ ఫ్యాక్ట్స్తో మాట్లాడితే ఎవడైనా నమ్ముతాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతా అంటే ఎవ్వరూ హర్షించే పద్ధతిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. మహిళలకి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎప్పుడైనా వాళ్ళకి ఏ నాయకుడు మంచి చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తాడు. మహిళలకి ఎవరు ద్రోహం చేశారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చే పరిస్థితుల్లో నేడుంది. ఇది తెలుసుకొని మీరు మంచిగా మెలుగుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంకొకసారి నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దండి. ఎందుకంటే గౌరవంగా మాట్లాడడం, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. ఏంటంటే స్టాటిస్టిక్స్ లేకుండా నేను నోటి మాట చెప్పేస్తే జనాలు నమ్మేసి మాట్లాడేస్తారనుకుంటే అది సరితోగదు. అన్ని రంగాలకి, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఈ విధంగా అన్ని రంగాల వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళపైన దమనకాండ జరిపించి వాళ్ళపైన భారాన్ని మోపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి.